వావ్, ఎమ్మి ఎమ్మి కారం కారంగా టేస్టీ పడ్డూలైతే తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈరోజు అయితే మనం పడ్డూలు అయితే తయారు చేసుకుందాం. ఆనియన్స్ పడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎప్పుడు వేసే పడ్డూలా కాదు. చూడండి, కొబ్బరి మనం దోశ బ్యాటర్ అయితే ఉంది కదా, దాంతో అయితే తయారు చేసాను. వీడియో అయితే కిప్ చేయొద్దు. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం చూడండి ఏం తయారు చేసుకోబోతున్నాము అని అనుకుంటున్నారా? నిన్న కొబ్బరి చెక్కలు వేసి ఇలా దోశ బ్యాటర్ అయితే తయారు చేసాం కదా. చూడండి, ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇదైతే కొద్దిగా మిగిలింది. మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పడ్డూస్ అయితే వేసుకుందాం. ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. చూడండి, క్యారెట్లు అయితే 2 తీసుకోండి, ఉల్లిగడ్డలు అయితే 5 తీసుకోండి, పచ్చిమిర్చి అయితే 8 తీసుకోండి. చూడండి, మనం ఇలా మొలకొచ్చిన ఉల్లిపాయలు అయితే పాడేస్తూ ఉంటాము. ఇది మెత్తగా అయిపోయింది కదా, ఎందుకులే అని అనుకుంటూ ఉంటాము. అస్సలు పాడేయద్దండి, ఇది చాలా మంచిది. ఈ ఉల్లిపొడి వచ్చింది కదా, దీన్ని అయితే సన్న సన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని పడ్డూల్లోనే వేసేసుకుందాం. చూడండి, హెల్త్కి చాలా మంచిది ఈ ఉల్లిపొడి అయితే. ఎవ్వరు కూడా పాడేయకండి. ఇలా అయితే కట్ చేసుకుని అన్నిటిలోనే వేసుకోవచ్చండి. మన ఉల్లిపాయ ఎలా ఉంటుందో టేస్ట్ అది కూడా అలాగే ఉంటుంది. పడేయకండి. ఇవన్నీ కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేసుకోండి సన్న ముక్కల్లాగా అయితే. చూడండి, క్యారెట్ అయితే ఇలా అయితే తురివేసుకోండి. పెద్ద పీలర్ ఉంటే ఇలా అయితే తురుముకోండి. పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసుకోండి. సన్నటి చక్రాల్లాగా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకోండి. ఇవైతే చూడండి ఆనియన్స్ పడ్డు అండి. ఈ రోజు అయితే మనం వేసేవి ఆనియన్స్ అయితే ఎక్కువగా, పిండి కన్నా ఎక్కువగా ఆనియన్సే ఉండాలి. ఇలా అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి మనకు తగినన్ని వేసుకోవచ్చు. క్యారెట్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొబ్బరికాయ వేసిన దోశ బ్యాటర్ అండి ఇది. చూడండి, ఒక రోజు అయితే దోశలు వేసుకున్నాం, ఇప్పుడైతే పడ్డులు వేసుకుంటున్నాం. చూడండి, కొద్దిగా పసుపు, కంపల్సరీ పసుపు అయితే వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. చూడండి, మనం దోశ బ్యాటర్లో అయితే సాల్ట్ వేసాము. ఇప్పుడు మనం కట్ చేసిన అన్ని ఉల్లిపాయలకి క్యారెట్లకి అన్నీ కూడా తగినంత అయితే వేసుకోండి. పసుపు ఎంత వేసామో కారం కూడా అంత వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి. మొత్తం ఇలా అయితే మొత్తం కలుపుకోండి. చూడండి, మొత్తం అయితే ఇలా అయితే కలిపేసుకున్నాము. చూడండి, ఆనియన్స్ పడ్డు అంటే ఓన్లీ ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా ఒక చెంచా అయితే తీసుకోండి, కరెక్ట్గా ఉండే చెంచా మన పడ్డూలకి. ఇలా అయితే మొత్తం తయారు చేసేసుకోండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే మనం ఆనియన్స్ పడ్డూలు అయితే వేసుకుందాం. బాగా హీట్ అయితే అయిపోయింది. మనం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఏ ఆయిల్ అన్నా పర్వాలేదండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసి పెట్టండి. బాగా హీట్ అయింది. స్టవ్ అయితే స్లోలో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న బ్యాటర్ అయితే తీసుకొని చూడండి ఇలా అయితే వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి. ఓన్లీ ఆనియన్స్ పడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.
మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆల్రెడీ కొబ్బరి పిండి దోశ అండి ఇది. కోకోనట్ కూడా ఆయిల్ వేసుకోండి. వెయిట్ లాస్ కూడా అవుతారు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. 5 నిమిషాలు బాగా కుక్ అవ్వడంతో హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేగనిద్దాం. చూడండి పొడి దోశ అయితే చూసేద్దాం. చూడండి ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం. కలర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎలా అయితే చక్కటి కలర్ అన్నీ కూడా ఇలా అయితే కలిపేసుకుందాం. చూడండి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత అయితే కొంచెం లైట్గా అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. కొన్నిద్దాం. చూడండి కలర్ అయితే కింద పైన కూడా కలర్ అయితే వచ్చేసింది. మొత్తం పర్ఫెక్ట్ కలర్ చక్కగా అన్నీ కూడా చూడండి అన్నీ కూడా కలర్ బాగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా ప్లేట్ అయితే తీసేసుకుని మొత్తం తీసేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ అండి. తినేకొద్ది తినాలనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. మిగిలిన బ్యాటర్ అయితే మొత్తం వేసేసుకుందాం పర్ఫెక్ట్గా. చూడండి మొత్తం అంతా వేసేసుకుందాం. ఇది కూడా చూడండి ఇలా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మొత్తం తీసేసుకుందాం. వేరు వేరు టేస్టీ చూడండి పడ్డోస్ అన్నీ కూడా ఎంత చక్కగా ఎలా అయితే తయారైపోయినాయో. చట్నీ అయితే తీసేసుకుందాం. మీకు కావాలంటే చట్నీ తీసుకోవచ్చండి, లేకపోతే కిప్ చేయొచ్చు. ఆల్రెడీ అన్నీ మనం ఇంట్లో ఐటమ్స్ అయితే వేసాము. చూడండి టేస్ట్ అయితే చూసేద్దాం. చూడండి అన్నీ కూడా ఎంత అందంగా అయితే ఉందో, బాగా కూడా కుక్ అయినాయి. చూడండి ఎంత చక్కగా ఎలా అయితే కుక్ అయిపోయిందో మొత్తం. చాలా సూపర్ అండి. క్రిస్పీగా వెరీ టేస్టీ, కారం కారంగా చాలా బాగుందండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. సూపర్ అండి. చూడండి ఎంత పొత్తులాగా ఎలా అయితే ఉందో చాలా బాగుంది. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి తప్పనిసరిగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ అయితే చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.